మనకు ఒకే జీవితం, ఒకే శరీరం. కానీ ప్రతిరోజు మనం చేస్తున్న కొన్ని పనులు తెలిసే తెలియకో మన జీవితాన్ని తగ్గిస్తాయి. ఇవి చిన్నగా కనిపించవచ్చు, కానీ పెద్ద ప్రమాదానికి కారణమవుతాయి. అలాంటి 7 అలవాట్ల గురించి ఇప్పుడు మనం మాట్లాడుదాం. ఇవి మన ఆరోగ్యాన్ని కాలక్రమేణా పోగొట్టేస్తాయి, చివరికి ప్రాణాలకే ముప్పు కలిగిస్తాయి. సో ఇప్పుడు మనం వాటి గురించి తెలుసుకుందాం, పదండి. నంబర్ 1, మాదక ద్రవ్యాల వినియోగం. ఇల్లీగల్ డ్రగ్స్ లేదా అధికంగా మందుల వినియోగం శరీరానికి తీవ్ర హాని కలిగిస్తుంది. ఇది బ్రెయిన్ డ్యామేజ్, అవయవాల నాశనం, మరణానికి దారి తీసే ఓవర్డోస్ కారణం అవుతుంది. నంబర్ 2, నిద్ర లేకపోవడం. నిద్రను తక్కువగా తీసుకుంటే శరీరంలో అన్ని వ్యవస్థలు ప్రభావితమవుతాయి. తక్కువ నిద్ర వల్ల మానసిక నైపుణ్యం, రోగనిరోధక శక్తి తగ్గిపోతాయి. నిద్ర అనేది లగ్జరీ కాదు, అది మనకు అవసరం. నంబర్ 3, అధిక ఒత్తిడి. స్ట్రెస్ అనేది మనసుకే కాక శరీరానికి పెద్ద శత్రువు. ఇది రక్తపోటు పెంచుతుంది, హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ చేస్తుంది, గుండె సంబంధిత సమస్యలకు దారితీస్తుంది. ఒత్తిడిని నియంత్రించకపోతే అది మన జీవితాన్ని నియంత్రిస్తుంది. నంబర్ 4, వ్యాయామం లేకపోవడం. మన శరీరం కదలడానికి రూపొందించబడింది. గంటల తరబడి కూర్చుంటే మన శరీరం బలహీనపడుతుంది, రోగనిరోధక శక్తి తగ్గుతుంది. రోజుకు కనీసం అరగంటైనా కదలాలి, పరిగెట్టాలి, వాక్ చేయాలి, ఎక్సర్సైజ్ చేయాలి. నంబర్ 5, అధిక కొలెస్ట్రాల్, చక్కెర కలిగిన ఆహారం. మన శరీరం మన ఆరోగ్యాన్ని నియంత్రిస్తుంది. ప్రాసెస్ చేసిన ఎక్కువ చక్కెరలు, కొవ్వు ఉండే ఆహారం తీసుకుంటే అది ఊటకాయం, షుగర్, గుండె జబ్బులు వంటి అనేక వ్యాధులకు దారితీస్తుంది. ఆహారం ఔషధంగా కూడా ఉంటుంది, సరైన దాన్ని ఎంచుకోండి. నంబర్ 6, మితిమీరిన మద్య వ్యసనం. అప్పుడప్పుడు తాగడం నష్టం కాదు అనిపించవచ్చు, కానీ ఎక్కువ మోతాదులో తాగితే అది కాలక్రమేణా లివర్ను నాశనం చేస్తుంది, గుండెకు హాని చేస్తుంది, వ్యసనానికి దారితీస్తుంది. ఇది మానసిక ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తుంది. నంబర్ 7, పొగ తాగే అలవాటు. పొగ తాగడం వల్ల మన ఊపిరితిత్తుల్లోకి విష పదార్థాలు వెళ్తాయి. దీర్ఘకాలంగా చూస్తే ఇది ఊపిరితిత్తులో క్యాన్సర్, గుండె జబ్బులు, బ్రెయిన్ డ్యామేజ్ వంటి ప్రమాదకర సమస్యలకు దారితీస్తుంది. ప్రతి సిగరెట్ మన జీవితం నుండి కొంత భాగాన్ని తింటుంది. ఇవి సరళమైన ఆరోగ్య సూత్రాలు కావు, ఇవి జీవితం మరియు మరణం మధ్య తేడాన్ని నియంత్రించగల విషయాలు. మీ శరీరాన్ని ఒక వరంగా భావించండి. చిన్న అలవాట్ల పేరుతో దీన్ని నాశనం చేసుకోకండి. ఇప్పుడే నిర్ణయం తీసుకోండి. ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలంటే ఇప్పుడే మారండి. ఇక ఫైనల్గా చెప్పొచ్చేది ఏంటంటే, మన ఆరోగ్యం దేవుడు ఇచ్చిన ఒక బహుమతి. మనం దాన్ని నిర్లక్ష్యం చేస్తే మనం ఆ వరాన్ని వృధా చేసినట్లే. మన అలవాట్లు మన జీవితాన్ని నిర్ణయించవచ్చు లేదా నాశనం చేయవచ్చు. ఈ రోజు నుండి మారుదాం, ఆరోగ్యంగా జీవిద్దాం. మనం కుటుంబం కోసం, మన బాధ్యతల కోసం, మన భవిష్యత్తు కోసం ఇప్పుడే ఆలోచించండి. మీరు ఈ 7 అలవాట్లలో ఏదైనా ఒకటి అయినా అనుసరిస్తున్నారా? ఈరోజే, ఈ నిమిషం నుండి మార్పు మొదలు పెట్టండి. మీ శరీరాన్ని, మీ జీవితాన్ని గౌరవించండి, ఆరోగ్యంగా ఉండండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడుతుందని భావిస్తున్నాను. ఇది మీలో మార్పుకు తొలి అడుగు కావాలని కోరుకుంటున్నాను. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులతో షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మరవకండి. బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ప్రతి కొత్త వీడియో నోటిఫికేషన్ వస్తుంది. మీ అభిప్రాయాలు కామెంట్స్లో తెలపండి. మీ మాటలే మాకు మార్గదర్శనం. మళ్ళీ కలుద్దాం ఆరోగ్యంగా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. జై హింద్.